ప్రెసిడెంట్ గారు, ఏఐసిసి అధ్యక్షుల వారు, మల్కాజ్గిరి పార్లమెంట్గా నన్ను నియమించి ఈరోజు ఎన్నికల ప్రచారం ముందుగా ముఖ్య నాయకుల అభిప్రాయాలు, కౌన్సిలర్స్ 3 వార్డులలో 3 మున్సిపాలిటీ కలిసి 68 కౌన్సిలర్స్ ఉంటూ వారికి సంబంధించిన బయోడేటా తీసుకొని ఇప్పటికే మా అధ్యక్షుల వారు, మా నాయకులందరూ కూడా కమిటీలు వేసుకొని జరిగింది. మరొకసారి వారిని మోటివేషన్ చేస్తూ ఈ ఎలక్షన్స్ ఎందుకు ముఖ్యమంటే అసెంబ్లీ ఎన్నికల కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలకు సంబంధించిన ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికలు గెలిస్తే పేదవాడు ఆపదలో ఉన్నా, ఆ కుటుంబంలో ఏమైనా చదువుకోవాలన్నా, ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నా తీర్చే సమస్యలు, గ్రామంలో మురికి కాలువల సమస్యలు కానీ, మంచినీళ్ళు కానీ, ట్రాన్స్ఫార్మర్స్ కానీ ఈ ఎన్నికలు ముఖ్యమైన ఎన్నికలు కాబట్టి వారికి 4 మాటలు చెప్పి 6 సార్లు గెలిచిన అనుభవంతో వారికి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అందరు గట్టి నాయకులే ఉన్నారు. తప్పక నమ్మకం ఉంది. మా నాయకులు, మా కార్యకర్తలు, నేను కలిసి గట్టిగా ఉండి మల్కాజ్గిరిలో ఈ 3 మున్సిపాలిటీ గెలిపించి ముఖ్యమంత్రి గారు మాజీ పార్లమెంట్ సభ్యునిగా ఇక్కడికి వెళ్ళే ఉన్నాడు. ఆయన వారికి గిఫ్ట్గా ఇస్తామని మా నాయకులందరికీ చెప్తున్నా. ఆయనతో పాటు ముఖ్యమంత్రి గారు బిజీగా ఉన్నా మీ ప్రాంత అభివృద్ధి కోసం సపరేట్గా నా ఛాంబర్లోనే ఒక పిఏపిఎస్ కూడా మీకు ఎప్పుడు వచ్చినా అందుబాటులో ఉంటట్టు, చిన్న పనులున్నా పెద్ద పనులున్నా మీ సమస్యల పరిష్కారం కూడా కృషి చేస్తాను. కానీ మీరు మాత్రం ఈ 15 రోజులు ఫుల్ టైం ఇచ్చి ఈ 3 మున్సిపాలిటీ గెలిపించి కాంగ్రెస్ పార్టీ 113 మున్సిపల్ చైర్మన్లు 7 మేయర్లు జరుగుతున్నాయి. 100 సీట్లు గెలవబోతున్నామని చెప్పి కేటీఆర్ గారికి మరీ చెప్తున్నా. మీరు మొన్న సర్పంచ్ ఎన్నికల్లో తప్పుడు ప్రచారం చేసి మేము 70% పైన గెలిచినాం. అందులో ఇంకా 10% మా రెబల్సే గెలిచిండ్రు, అంటే 80%. వాళ్ళు ఏదో తెలిసిన 10-20%కే పోయి సన్మానాలు చేసుకుంటున్నారు. నిన్న ఒక విషయంలో ఏదో టెలిఫోన్ టాపిక్లో మాట్లాడుకుంటూ కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు, పోలీసు అధికారులను బెదిరిస్తున్నారు. ఇక 2 ఏళ్ళు అయితే వచ్చేది మా గవర్నమెంటే, మీరు రిటైర్ అయినా మీ సంగతి చూస్తామని. అయ్యా కేటీఆర్, నువ్వు మర్చిపోకు. మా అసెంబ్లీ అయ్యాక 6 నెలలకు పార్లమెంట్ జరిగితే 0 వచ్చింది. ఒక్క పార్లమెంట్ గెలవలే. మేము 10 ఏళ్ళు మీ నాయన ముఖ్యమంత్రి ఉండి నువ్వు డిఫాక్టో ముఖ్యమంత్రి ఉంటే నామినేషన్ వేసి నేను, రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 3 పార్లమెంట్ సభ్యులను గెలిచినాం పైసా ఖర్చు పెట్టకుండా. నువ్వు 10 ఏళ్ళు ముఖ్యమంత్రులు ఉండి ఒక్క పార్లమెంట్ గెలవలే. నీ సిట్టింగ్ సభ్యులు చనిపోతే కంటోన్మెంట్ జూబ్లీస్ గెలిపించుకోలే. ఇక 2 ఏళ్ళల్లో ముఖ్యమంత్రి అవుతారంటే అది పెద్ద జోకులాగా అనిపిస్తుంది నాకు. అందుకనే అంటున్నా, ఇది పార్టీ గుర్తు ఎన్నికలు కదా. సరే మొన్నటిదాకానేమో ఉన్న 10-20% ఏడబోతున్నాడు సన్మానం అని తిరిగిన ఊళ్ళల్లో. దీని మీద ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నువ్వు 10% గెలువు కేటీఆర్, 10% మున్సిపాలిటీలు గెలువు. దేనికైనా దానికి సిద్ధం. నేను తప్పకుండా ప్రజలు ఇవ్వాలా. సన్నబియ్యం ఎవరు ఊహించలే. 10 ఏళ్ళు రేషన్ కార్డులే ప్రింటింగ్ చేయలే. ఆయన లక్షల రేషన్ కార్డులు ఇచ్చి ధనికులు మాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు తినే పేదలు కూడా 50 రూపాయల కిలో సన్నబియ్యం తింటుందంటే, 5 లక్షల ఇల్లు కట్టుకుంటారంటే ఇది ఏంది స్టార్టింగ్ మాత్రమే. ఆయన చేసిన అప్పులు కుప్పలకెళ్ళి బయటపడుతూ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా ఈ 3 ఏళ్ళే కాదు, ఇంకొచ్చే 5 ఏళ్ళు, ఆ 5 ఏళ్ళు కూడా తెలంగాణ ఇచ్చిన పార్టీని అధికారంలో ఉంటుంది. ఏం అనుమానం లేదు. మా మల్కాజ్గిరిలో 3 గెలవబోతున్నాం. గెలిచిన తర్వాత కూడా ఇప్పుడు ఇవాళ వచ్చి నేను ఓట్లాడు ఇన్ఛార్జి కోసం వచ్చి తర్వాత పోతానే కాదు, నల్గొండ జిల్లాను ఏ విధంగా చూసుకుంటున్నానో, తెలంగాణ రోడ్ల విషయంలో ఏ విధంగా కష్టపడుతున్నానో, ఈ 3 మున్సిపాలిటీలను కూడా ముఖ్యమంత్రితో పాటు నేను కూడా అండగా ఉంటానని మీ ద్వారా వారికి మాటిస్తూ మీరు గెలిపించి మరొకసారి ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే ఆయన పాత పర్మనెంట్ కాబట్టి మరి వీళ్ళందరూ కార్యకర్తలు కాకలేదు. మల్లారెడ్డి, కవిత, కేటీఆర్, హరీష్ గారి గురించి నేను ఎప్పుడూ మాట్లాడాను. ఏమైనా ఉంటే కేసీఆర్ మాట్లాడడం. ఆయన సాగు నోట్లో తలబెట్టి బయటకు వచ్చి తెలంగాణ తెచ్చిందంట. మరి శ్రీకాంతాచారి సాగు నోట్లో తలబెట్టి అటే పోయింది కదా. కానిస్టేబుల్ కృష్ణ పోయింది కదా. కోమటిరెడ్డి వెంకరెడ్డి పదవి రాజీనామా చేసి మళ్ళీ మళ్ళీ మంత్రి పదవి ఇస్తాను కిరణ్ కుమార్ ఇంటికి వచ్చిండు. బాబు నేను ఆంధ్ర గవర్నమెంట్లో తీసుకుంటున్నా, నీలాగా బై ఎలక్షన్ చేయడం, మళ్ళీ పోటీ చేయడం నీలాగా మీ ఏలే కొట్లాడి ఒప్పించి తెలంగాణ ఇచ్చిన నాయకులు. కాంగ్రెస్ పార్టీ అంటే 140 సంవత్సరాల చరిత్ర. నీ సొంత బిడ్డనే బయటికి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి నీ సొంత బిడ్డకి సమాధానం చెప్పు, మాట్లాడు. నేను నాతో మాట్లాడాలంటే మీకు చాలా టైం ఉంది బాబు. మీ స్థాయి నా స్థాయి కాదు.
కేటీఆర్, హరీష్, కవితకు సమాధానం చెప్పురే. ఇవాళ కూడా ఏమన్నది మళ్ళీ ఏమో పేరు పెట్టింది ఏమో ఆయన గురించి, హరీష్ రావు గురించి వచ్చినప్పుడు కార్లో టీవీ చూసుకుంటూ వస్తాడు. అందుకనే చెప్తున్నా, కవిత ఏమన్నది, హరీష్ రావు, సంతోష్ రావు కాళేశ్వరం మీద దోసుకున్నారు, రావన్న జాగ్రత్త నిన్ను కూడా ముంచుతారని చెప్పి వాళ్ళ చెల్లి అన్న. అందుకనే ఆ లెక్కలు తెచ్చుకోరు. మన ఇప్పుడు కేసీఆర్ బయటకు వచ్చి అన్నాడు, నీవు అనుకున్నావు అసెంబ్లీ ముందు మీటింగ్ పెట్టిండు, ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టి 2 ఏళ్ళలో లెక్క, రాబోయే 3 ఏళ్ళలో లెక్క నేను అసెంబ్లీకి వస్తున్నా అంటే మేము అనుకున్నాం వచ్చి గడగడ దాడితలేవు. 3 నిమిషాలు కూడా లేడు అసెంబ్లీలో. మేము అనుకుంటాం, నేను చెప్తున్నా కేసీఆర్ గారికి నీకు నేను నైతిక విలువలు ఉంటాయి. 25 నెలలు 1,25,00,000 జీతం తీసుకున్నాం. నాకెంత వస్తుంది? నెలకు 5 లక్షలు జీతం వస్తుంది. నా జీతం ఇవాళ మా సీను చనిపోతే వాళ్ళ భార్య బిడ్డ పెన్ను ఉందని ఇచ్చిన. నువ్వు అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకుని హక్కు ఎక్కడిది? ఆ 1,20,00,000 కూడా కట్టాలి, ఆయన 1,20,00,000 కూడా వాపసు కట్టాలి. ఆయన అనుకుంటుండు కాంగ్రెస్ పార్టీ 20 ఏళ్ళు అధికారం ఉంటుంది, రాసి పెట్టుకోకూడదు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.